ఆంధ్రప్రదేశ్కి మోడీ సర్కార్ ఒక భారీ గిఫ్ట్ ఇస్తుంది. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం తరపునే వైద్య సదుపాయాలు కల్పించాలన్నటువంటి ఆలోచన మోడీ సర్కార్ది. క్రిటికల్ కేర్ లాంటిది, అంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి సందర్భంలో కావలసినటువంటి ప్రైవేట్ హాస్పిటళ్ళకి వెళితే డబ్బులు దూల తీర్చేస్తారు, సర్వనాశనం చేసేస్తారు, గుంజేస్తారు. అట్లాంటి సందర్భంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి 5 క్రిటికల్ కేర్ బ్లాకులు మంజూరైనవి. దీంట్లో భాగంగా 50 బెడ్లు అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసీయూ విభాగం ఏర్పాటు కాబోతున్నాయి. ఒక్కో యూనిట్కి 23,75,00,000 రూపాయలు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మొత్తం 118,75,00,000 మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్కి. 50 ఐసీయూ బెడ్స్ పెట్టుకోవచ్చు క్రిటికల్ కేర్ విభాగాల్లో. దీనికి ఆంధ్రాలోని 5 హాస్పిటళ్ళు ఓకే అయినాయి. అక్కడ ఈ ఖర్చుతో అద్భుతమైన ఏర్పాటు చేయొచ్చు. రాయచోటి ఏరియా ఆసుపత్రి అన్నమయ్య జిల్లాలో ఉంది, చీరాల ఏరియా ఆసుపత్రి బాపట్ల జిల్లాలో ఉంది, పాలకొండ ఏరియా ఆసుపత్రి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది, భీమవరం ఏరియా ఆసుపత్రి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో ఉంది. ఈ 5 హాస్పిటళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఆసుపత్రికి 23,75,00,000 రూపాయలు మంజూరు చేస్తుంది. టోటల్గా 118,75,00,000 రూపాయలతో 50 ఐసీయూ బెడ్స్, క్రిటికల్ కేర్ విభాగాల ఏర్పాటుకు అవసరమయ్యేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. ఈ సద్వినియోగం చేయడం అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వపు బాధ్యత.